Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక వివరాలు ఏంటో తెలుసుకుందాము. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇదేంటంటే రాష్ట్రంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు కొత్తగా మరికొంతమంది పెరిగారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా మొత్తం 4021 మంది డయాలసిస్ రోగులకు నెలకు 2016 రూపాయల చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తయింది. మే నెలలో 4021 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కిడ్నీ రోగులు నిత్యం ఆసుపత్రులకు వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. వారం ఆసుపత్రికి వెళ్ళాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులకు పెన్షన్ మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయంగా చెప్పవచ్చు. ఈ నిర్ణయంతో కిడ్నీ రోగులు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది. ఇక మరోవైపు రాష్ట్రంలోని హెచ్ఐవి రోగులకు కూడా పెన్షన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే 13,000 మంది పైగా హెచ్ఐవి రోగులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలో అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ అనుమతులు సైతం కోరింది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు అందించడం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు 993 కోట్లు ఖర్చు అయితే చేస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో భాగంగా చేయూత పథకం కింద ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ అందించనున్నట్లు పేర్కొంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.